మిక్చర్ అండ్ అలిగేషన్ పార్ట్ 3 ఇది ప్రాబ్లం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏవో 2016 ప్రాబ్లం ఇది ఆర్ఎస్ అగర్వాల్లో కూడా ఉంది ప్రాబ్లం 8 లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్ ఫుల్ ఒక కాస్క్లో లేదా ఒక కాస్క్ ఒక జారు ఒక కంటైనర్లో ఫుల్ వైన్ ఉంది, దాని నిండా వైన్ ఉంది. దాంట్లోంచి ఏం చేశారంటే 8 లీటర్స్ వైన్ తీశారు. 8 లీటర్స్ వైన్ బయటికి తీశారు. 8 లీటర్స్ ఆర్ డన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. మళ్ళీ ఏం చేశారంటే వాటర్తో ఫిల్ చేశారు. మళ్ళీ 8 లీటర్స్ రీప్లేస్ అని ఉండాలి, అది రీప్లేస్ విత్ వాటర్, మళ్ళీ వాటర్తో రీప్లేస్ చేశారు దాన్ని. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times అంటే టోటలు 4 times చేశారు. ఇలా అంటే 8 లీటర్స్ వైన్ తీయడం, 8 లీటర్స్ వాటర్ చేయడం, అలా 4 times చేశారు. టోటల్ 3 more times అంటే టోటల్ 4 times చేశారు. ది రేషియో ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 16:65. ఇలా చేసిన తర్వాత ఇంకా ఫైనల్లో లెఫ్ట్ వైన్ వాటర్ రేషియో ఇచ్చినాడు. లెఫ్ట్ వైన్ వాటర్ రేషియో 16:65. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ హోల్డ్ ఒరిజినల్లీ. దీంట్లో ఒరిజినల్గా ఫుల్ వైన్ ఉందన్నాం కదా, ఆ వైన్ ఎంత ఉంది అంటే దీని కెపాసిటీ, కాస్క్ కెపాసిటీ ఎంత, టోటల్ దాని కెపాసిటీ ఎంత దాంట్లో వైన్ పడుతుంది, ఇది క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్, ఒక కాస్క్, ఒక క్యాను లేదా ఒక జారు, ఒక కంటైనర్లో ఫుల్ వైన్ ఉంది, దీని నిండా వైన్ ఉంది, ఫుల్ వైన్ ఉంది. 8 లీటర్స్ ఆర్ డన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ వైన్ ఉంది. దీంట్లోంచి ఏం చేశారంటే 8 లీటర్స్ వైన్ బయటికి తీశారు. 8 లీటర్స్ వైన్ బయటికి తీశారు. మళ్ళీ ఏం చేశారంటే ఒక 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. ఇలా 3 more times, ఇలా ఇంకొక 3 times చేశారు. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం తీసేటప్పుడు మళ్ళీ వైన్ రాదు, 8 లీటర్స్ మిక్చర్ వస్తుంది. 8 లీటర్స్ మిక్చర్ బయట తీశారు. మళ్ళీ 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. మళ్ళీ 8 లీటర్స్ మిక్చర్ బయట తీశారు. మళ్ళీ 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. మళ్ళీ ఒక 8 లీటర్స్ మిక్చర్ బయట తీశారు. మళ్ళీ 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. అలా టోటలు 4 times చేశారు. 4 times చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈ ఫైనల్ మిక్చర్లో చేసిన తర్వాత ఫైనల్గా దీంట్లో లెఫ్ట్ వైన్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది అంటే 16:65. అంటే వైను 16 parts దీంట్లో వైన్ ఉంటే, దీంట్లో ఒక 16 parts వైన్ ఉంటే, వైను తర్వాత వాటర్ ఎంత ఉంది అంటే 65 parts ఉంది. 65 parts వాటర్ ఉంటే 16 parts వైన్ ఉంది. ఇలా చేసిన తర్వాత ఇనిషియల్గా అయితే దీంట్లో ఫుల్ వైన్ ఉండేది, దీని నిండా వైనే ఉండేది ఇనిషియల్గా. ఇలా చేసిన తర్వాత అంటే 8 లీటర్స్ వైన్ తీసి ఫస్ట్ 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. మళ్ళీ 8 లీటర్స్ మిక్చర్ బయట తీసి 8 లీటర్స్ వాటర్ చేశారు. అలా టోటల్ 4 times చేసిన తర్వాత ఫుల్ వైన్ ఉండేది, దీంట్లో 16 parts వైన్ ఉంది, 65 parts వాటర్ ఉంది. అంటే ఇది టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు అంటే 81 parts ఉంది టోటల్. ఈ 81 partsలో 16 parts వైన్ ఉంది. 16 parts వైన్ ఉంది అంటే లెఫ్ట్ వైన్ ఎంత అంటే 16 అవుట్ ఆఫ్ 81కి దీన్ని 4/9 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, 2/3 హోల్ 4 కూడా రాసుకోవచ్చు. మనం ఏం రాద్దామంటే 2/3 హోల్ 4 రాద్దాం. ఎందుకు స్క్వేర్ రావడంలో 4 రాసామంటే టోటల్ ఈ ఆపరేషన్ టోటల్ 4 times చేశారు కాబట్టి ఇక్కడ 4 రాసుకున్నాం. నెక్స్ట్ 2/3, ఇప్పుడు x⁴ అంటే x ఇంటూ x అని. 2/3 హోల్ 4 అంటే 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 అని.
ఇక్కడ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 అని. ఇక్కడ 2/3 అంటే మీనింగ్ ఏంటంటే దీని టోటల్ పార్ట్స్ 3 అయితే లెఫ్ట్ పార్ట్స్ 2, రీప్లేస్డ్ పార్ట్ 1 అని. నెక్స్ట్ 2/3 అంటే టోటల్ పార్ట్స్ 3, లెఫ్ట్ 2 పార్ట్స్, రీప్లేస్డ్ పార్ట్ 1 అని. మళ్ళీ 2/3 అంటే సేమ్, మళ్ళీ 2/3 అంటే సేమ్. అంటే ప్రతిసారి లెఫ్ట్ 2 2 2 2 2, రిమూవ్డ్ 1 పార్ట్, రిమూవ్డ్ 1 పార్ట్, రిమూవ్డ్ 1 పార్ట్, రిమూవ్డ్ 1 పార్ట్. అంటే ప్రతిసారి 4 టైమ్స్ రిమూవ్ చేసాం 1 పార్ట్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 1 పార్ట్ 8 లీటర్స్, మళ్ళీ 1 పార్ట్ 8 లీటర్స్, మళ్ళీ 1 పార్ట్ 8 లీటర్స్, మళ్ళీ 1 పార్ట్ 8 లీటర్స్. రేషియో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. అంటే మనం 1 పార్ట్ రిమూవ్ చేసాం కదా రేషియోలో. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 1 పార్ట్ అంటే కనుక 8 లీటర్స్ ఈక్వల్. సో 1 పార్ట్ 8 లీటర్స్ అయితే టోటల్ పార్ట్స్ ఏంటంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అంటే కనుక 24. ఆన్సర్ 24. జస్ట్ ఒక 10 or 20 సెకండ్స్లో వేసేయచ్చు అంతే. ఫస్ట్ అర్థం కావడానికి ఇదంతా, సెకండ్ టైం ఈజీగా వేసేయచ్చు. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇంకోసారి చూడండి. ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ వైన్ వాటర్ రేషియో ఇచ్చాడు. అంటే ఇలా చేసిన తర్వాత వైన్ ఇంత ఉంది, వాటర్ ఇంత ఉంది అన్నాడు. అంటే టోటల్ ఎంత ఉంది అంటే 81 ఉంది. దాంట్లో లెఫ్ట్ వైన్ ఎంత, ఇనిషియల్గా ఫుల్ వైన్ ఉందన్నాడు. కాబట్టి లెఫ్ట్ వైన్ ఎంత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత, ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత అంటే 16. దీన్ని ఏం రాసుకుంటామంటే 2/3 హోల్ పవర్ 4 రాస్తాం. 2/3 హోల్ పవర్ 4, 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 అని, అలా 4 టైమ్స్ అని. మనం ఈ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 4 టైమ్స్ రాసాం కదా, అది అర్థం కాకపోతే కనుక దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే ఇది అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే, అర్థమైతే ఓకే. ఇలా 2/3 హోల్ పవర్ 4 అంటే లెఫ్ట్ 2 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్, రీప్లేస్డ్ 1 పార్ట్ అని. నెక్స్ట్ 2/3 అంటే రీప్లేస్డ్ 1 పార్ట్, లెఫ్ట్ 2 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్ అని. అలా 2/3 ఇంటూ 2/3 అని. అంటే ప్రతిసారి లెఫ్ట్ 1 పార్ట్ 1 పార్ట్ 1 పార్ట్ 1 పార్ట్. 2/3 హోల్ పవర్ 4 అంటే 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 అని. టోటల్ పార్ట్స్ 3, లెఫ్ట్ పార్ట్స్ 2, రిమూవ్డ్ పార్ట్ 1. నెక్స్ట్ సేమ్ అలాగనే టోటల్ పార్ట్స్ 3, లెఫ్ట్ పార్ట్స్ 2, రిమూవ్డ్ పార్ట్ 1 అని. నెక్స్ట్ రిమూవ్డ్ పార్ట్ 1. అలా 4 టైమ్స్ ఎంత రిమూవ్ చేసాం, ఒక్కొక్కసారి 8 లీటర్స్ వేసాం. అంటే 1 పార్ట్ 8 అయితే 1 పార్ట్ 8 లీటర్స్ అయితే టోటల్ 3 పార్ట్స్ ఎంత? 3 పార్ట్స్ ఎంత అంటే 24 లీటర్స్. ఆన్సర్ 24. జస్ట్ ఇది ఈ స్టెప్ రాసామంటే ఆన్సర్ వస్తుంది అంతే. జస్ట్ ఒక 10 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. డీటెయిల్ మెథడ్ ఆర్ఎస్ అక్కడ రావాలని చూడండి. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, 9 liters are drawn from a cask full of water. ఫుల్ వాటర్ ఉంది, కాస్క్ నిండా వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది. దీంట్లోంచి ఏం చేసాం అంటే 9 లీటర్స్ వాటర్ తీసాం. అండ్ ఇట్ ఈస్ దెన్ ఫిల్డ్ విత్ మిల్క్. తర్వాత మళ్ళీ ఏం చేసామంటే 9 లీటర్స్ మిల్క్తో ఫిల్ చేసాం దాన్ని. నెక్స్ట్ 9 liters ఆఫ్ మిక్చర్ ఆర్ డ్రాన్ అండ్ ద కాస్క్ ఈజ్ అగైన్ ఫిల్డ్ విత్ మిల్క్. మళ్ళీ సెకండ్ టైము ఇంకా వాటర్ తీయం, ఎందుకంటే మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ 9 లీటర్స్ మిక్చర్ తీసాం, మళ్ళీ 9 లీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ ఈజ్ టు దట్ ఆఫ్ ది మిల్క్ ఇన్ ఇట్ ఈజ్ యాజ్ 16:9. తర్వాత దీంట్లో రేషియో మిల్క్ తర్వాత వాటర్, లెఫ్ట్ వాటర్ మిల్క్ రేషియో ఇచ్చాడు. మిల్క్ రేషియో 16:9. ఏం కనుక్కోవాలంటే హౌ మచ్ డస్ ద కాస్క్ హోల్డ్. సో కాస్క్ కెపాసిటీ ఎంత? ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ చూద్దాం. ఒక కాస్క్ ఉంది, లేదా ఒక జారు, లేదా ఒక కంటైనరు, లేదా ఒక క్యాను. దీని నిండా
దీని నిండా ఫుల్ వైన్ ఉంది. దీని నిండా ఫుల్ వైన్ ప్రాబ్లం వైన్ కదా, ఇక్కడ వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది, దీని నిండా వాటర్ ఉంది. ఫస్ట్ ఏం చేశాడంటే ఒక 9 లీటర్స్ వాటర్ తీశారు బయటికి. 9 లీటర్స్ వాటర్ బయటికి తీసి 9 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు. 9 లీటర్స్ మిల్క్ యాడ్ చేశాం. మళ్ళీ సెకండ్ టైం ఏం చేశామంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం తీసేటప్పుడు వాటర్ రాదు, ఎందుకంటే మిక్స్ అయింది కాబట్టి. ఇంకా 9 లీటర్స్ మిక్చర్ బయట తీసాం సెకండ్ టైం. మళ్ళీ ఒక 9 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇలా చేసిన తర్వాత లెఫ్ట్ వాటర్ మిల్క్ రేషియో 16:9. 16:9 అంటే 16 పార్ట్స్ వాటర్ ఉంటే 9 పార్ట్స్ మిల్క్ ఉంది. ఇనిషియల్ అయితే ఫుల్ వాటర్ ఉండేది, ఇనిషియల్గా ఫుల్ వాటర్ ఉండేది. అలాంటిది ఫుల్ వాటర్ లేదు, ఇప్పుడు 16 పార్ట్సే వాటర్ ఉంది. 16 పార్ట్స్ వాటర్ ఉంది దీంట్లో. వాటరు ఒక 16 పార్ట్స్ ఉంది. తర్వాత మిల్క్ ఒక 9 పార్ట్స్ ఉంది. మిల్క్ ఒక 9 పార్ట్స్ ఉంది. ఇలా సపరేట్ ఉండదు, కలిసి ఉంటుంది. అర్థం కావడం కోసం ఇలా సపరేట్గా గీశాను. నెక్స్ట్ అయితే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 25 పార్ట్స్ ఉంది. 25 పార్ట్స్. ఇప్పుడు లెఫ్ట్ ఇనిషియల్గా దీంట్లో వాటర్ ఉంది కాబట్టి లెఫ్ట్ వాటర్ 16 అవుట్ ఆఫ్ టోటల్ 25. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది అంతే. దీన్ని ఏం రాసుకుందామంటే 4/5 హోల్ స్క్వేర్ అని రాద్దాం. 4/5 హోల్ స్క్వేర్ అంటే 4/5 ఇంటూ 4/5 అని. 4/5 అంటే టోటల్ పార్ట్స్ 5, లెఫ్ట్ పార్ట్స్ 4, రీప్లేస్డ్ పార్ట్ 1 అని. మళ్ళీ నెక్స్ట్ ఇంటూ 4/5 అంటే టోటల్ పార్ట్స్ 5, లెఫ్ట్ పార్ట్స్ 4, రీప్లేస్డ్ పార్ట్ 1 అని. ఇక్కడ రీప్లేస్డ్ పార్ట్ ప్రతిసారి ఎంత తీసాం? 9 అంటే ఇక్కడ రేషియో సింప్లెస్ట్ ఫార్ములా ఉంటుంది. అది రేషియోలో అయితే 1 రీప్లేస్డ్ పార్ట్, అకార్డింగ్ టు ప్రాబ్లం రీప్లేస్డ్ ఎంత అంటే 9. 1 పార్ట్ 9 అయితే టోటల్ పార్ట్స్ 5. 5 పార్ట్స్ ఎంత అంటే 45. ఆన్సర్ 45. జస్ట్ ఒక 10 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది అంతే. 45 ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాం సార్, చూడండి. నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అన్ని ఎగ్జామ్స్కి వస్తుంది. కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సి, రైల్వే, బ్యాంక్ పిఓ, బ్యాంక్ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్కి వస్తుంది. జస్ట్ 10 సెకండ్స్ ఆన్సరు, ఈజీగా వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి వస్తుంది ఈ మోడల్. ఏపీపీఎస్సి అన్ని ఎగ్జామ్లలో వచ్చాయి ఈ మోడల్. సరే ప్రాబ్లం చేద్దాం. ఐబీపీఎస్ పిఓ 2018 ప్రాబ్లం ఇది. ఏ మిక్చర్ కంటైన్స్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:1. వైన్ వాటర్ ఉంది, ఒక మిక్చర్లో వైన్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది అంటే కనుక 5:1 రేషియోలో ఉంది. ఒక మిక్చరు అంటే ఒక జార్ అనుకోండి, దీంట్లో వైన్ ఉంది, తర్వాత వాటర్ ఉంది. ఏ రేషియోలో అంటే 5:1 రేషియోలో. అంటే 5 పార్ట్స్ వైన్ ఉంటే 1 పార్ట్ వాటర్ ఉంటుంది. అలా డిఫరెంట్ ఉండదు, సైజు కోసం ఇలా డిఫరెంట్ మిక్స్ అయి ఉంటుంది. అది 5 పార్ట్స్ 1 2 3 4 5 పార్ట్స్ వైన్ ఉంటే 1 పార్ట్ వాటర్ ఉంటుంది. 1 పార్ట్ వాటర్, 1 పార్ట్, ఇది 5 పార్ట్స్. ఇలా ఉంది మిక్సర్. ఇది నేను సపరేట్గా ఇచ్చాను. ఇది ఇలా సపరేట్ ఉండో కలిసిపోయి ఉంటుంది, మిక్స్ అయి ఉంటుంది. అది మిక్స్ అయి ఉంటుంది. వైన్ వాటర్ ఉంది. ఆన్ యాడింగ్ ఆఫ్ 5 liters of water, the ratio of wine and water becomes 5:1. The quantity of wine in the mixture is. దీనికి ఏం చేశారంటే 5:1 రేషియోలో ఉన్న ఈ మిక్చర్కి ఒక 5 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. 5 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే అప్పుడు ఈ రేషియో మారిపోయింది. 5:1 రేషియో మారిపోయి 5:2 అయింది. 5:2 అయింది. అయితే దీంట్లో వైన్ ఎంత ఉంది? వైన్ ఎంత ఉంది అంటే 5 పార్ట్స్ ఉంది. వైన్ ఎంత ఉంది అంటే 5 పార్ట్స్ ఉంది. అంటే ఆన్సర్లో 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 5తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ కూడా కావచ్చు. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. 50-50%. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. క్వశ్చను, ఒక వైన్ వాటర్, వైన్ ఉంది, వైన్ 5 పార్ట్స్ ఉంది,
వాటరు 1 పార్ట్ ఉంది, వాటర్ 1 పార్ట్ ఉంది. 5:1 రేషియోలో ఉండేది 5:2 రేషియోగా మారిపోయింది. 5:1 అనేది 5:2 రేషియోగా మారిపోయింది. ఎందుకు 5:1 రేషియో 5:2 రేషియోగా మారిపోయింది? ఎందుకు మారిపోయిందంటే వాటర్ యాడ్ చేసినందుకు. 5:1 రేషియో 5:2గా మారిపోయింది. 5:1 ఉంది ఇనిషియల్గా ఇది రేషియో, దాంట్లో 5:2గా మారిపోయింది. అంటే వైన్ మారలేదు చూడండి. వైన్ 5 పార్ట్స్ ఉంటే 5 పార్ట్స్ వైన్ అలాగనే ఉంది. వాటర్ 1 పార్ట్ ఉండేది వాటర్ 2 పార్ట్స్ అయింది. అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది వాటరు. ఎందుకు వాటర్ 1 పార్ట్ ఇంక్రీజ్ అయిందంటే మనం వాటర్ యాడ్ చేసినందుకు. అంటే రేషియో కాబట్టి సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది రేషియో కొట్లు కొట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాసుంటాం. ఇక్కడ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఆ 1 పార్ట్ దేనికి ఈక్వల్ అంటే 5 లీటర్స్కి ఈక్వల్. వైన్ 5 పార్ట్స్, వాటర్ 1 పార్ట్ ఉంది. 5:1 ఉండేది 5:2గా మారిపోయింది. ఎందుకు మారింది అంటే వాటర్ యాడ్ చేసినందుకు మారింది. ఎంత వాటర్ యాడ్ చేసాం? 5 లీటర్స్ యాడ్ చేసాం. రేషియోలో ఎంత పార్ట్ ఇంక్రీజ్ అయింది? వాటర్ పార్ట్ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ 1 పార్ట్ 5 లీటర్స్కి ఈక్వల్. అయితే వైన్ ఎంత ఉంది అన్నాడు. వైన్ ఎంత ఉంది అంటే 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఎంత అంటే 25. 5 పార్ట్స్ 25 అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి. 5:1 రేషియో. ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ పెన్ ఆన్సర్ టిక్ చేయొచ్చు చూడండి. ఏ మిక్చర్ కంటైన్స్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:1. 5:1 రేషియోలో వైన్ వాటర్ ఉంది. ఆన్ యాడింగ్ ఆఫ్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ద రేషియో ఆఫ్ వైన్ అండ్ వాటర్ బికమ్స్ 5:2. 5:1 అనేది 5:2గా మారిపోయింది. ఎందుకు మారిందంటే 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు. అంటే వాటర్ 1 పార్ట్ ఉండేది వాటర్ 2 పార్ట్ అయింది. వైన్ మారకూడదు, మళ్ళీ మనం దాన్ని డిస్టర్బెన్స్ చేయలేదు. 5 ఉండేది 5 అలాగనే అయింది. 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ వైన్ పార్ట్ ఏది ఇంక్రీజ్ అయింది? వాటర్ పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు? వాటర్ 5 లీటర్స్ యాడ్ చేసినందుకు. అంటే 1 పార్ట్ 5 అయితే వైన్ ఎంత? 5 పార్ట్స్ 25. సో నన్ ఆఫ్ దిస్. సో పెన్ యూజ్ చేయకుండా రైట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ బ్యాంక్ పిఓ 2017 క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 4:3. మిల్క్ వాటరు 4:3 రేషియోలో ఉంది. 4:3 రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. నెక్స్ట్, ఇఫ్ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు దిస్ మిక్చర్. ఈ మిక్చర్కు 6 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ బికమ్స్ 8:7. అప్పుడు ఈ రేషియో మారిపోయింది, 8:7గా మారిపోయింది. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్? ఇది ఒరిజినల్ మిక్చర్ అంటే ఇది ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అన్నాడు. ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అంటే 4 పార్ట్స్. ఇది కూడా మిల్కే, అయితే ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది మిల్క్ పార్ట్. ఒరిజినల్ మిక్చర్ అంటే ఇది వాటర్ యాడ్ చేయకుండా అంటే 4 పార్ట్స్. సో ఆప్షన్లో 4th డివిజబుల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లు అన్నీ 4th అనేది డివిజబుల్ అవుతాయి. ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. సరే, ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేస్తే వాటర్ పార్ట్ ఇంక్రీజ్ కావాలి. 3 ఉండేది 7 అయింది, ఇంక్రీజ్ అయింది. కానీ మిల్క్ 4 ఉంటే 4 ఉండాలి, 8 ఉంటే 8 ఉండాలి, మారకూడదు. ఇది మారింది కాబట్టి దాన్ని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా 8 తెచ్చుకుందాం. అంటే ఫస్ట్ రేషియోను 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే 2 4 8, 2 3 6. 4:3 అన్నా 8:6 అన్నా రెండు ఒకటే రేషియో. ఇది రేషియో, అది ఒరిజినల్ నెంబర్ ఎంతో తెలియదు, అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. 8:6గా మార్చుకున్నాం దీన్ని. 8:6 రేషియోలో ఉంది. ఇది ఒరిజినల్ మిక్చర్ అనుకుందాం. ఈ ఒరిజినల్ మిక్చర్ 8:6 అనేది 8:7గా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే వాటర్ యాడ్ చేసినందుకు. అంటే 6 పార్ట్స్ ఉండే వాటర్ 7 పార్ట్స్ అయింది. 1 పార్ట్ వాటర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది అంటే 6 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు. అంటే ఆ 1 పార్ట్ 6 లీటర్స్ ఈక్వల్ అవుతుంది. అంటే ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అన్నాడు. ఇది ఒరిజినల్ మిక్చర్, రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఒరిజినల్ మిక్చర్ 8 పార్ట్ ఎంత అంటే 8 6 48 ఆన్సర్ 48 ఆన్సర్. సో ఇలా ఏం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చేద్దాం. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి, కానీ సెకండ్ మెథడ్ కూడా నేర్చుకోండి. ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్ 4:3.
మిల్క్ వాటర్ 4:3 రేషియోలో ఉంది. అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. కాబట్టి దాన్ని ఏం చేద్దామంటే 4x/3x రాసుకుందాం. 4x/3x. A/B ఆర్ A/B రెండు ఒకటే. A/B అన్నా A/B అన్నా రెండు ఒకటే. 4:3 అన్నా 4/3 అన్నా రెండు ఒకటే. ఆ 4/3ని ఏం రాసుకున్నాం? 4x/3x రాసుకున్నాం. మళ్ళీ x క్యాన్సిల్ చేసేస్తే 4/3 వస్తుంది. అంటే ఇక్కడ ఈ సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది రేషియో అనేది. కాబట్టి అక్కడ ఒక వేరియబుల్ x అనేది తీసుకుంటున్నాం. 4x/3x అని తీసుకున్నాం. ఇది 4:3 ఉంది. 4:3 రేషియో మారిపోయి 8:7గా మారిపోయింది. ఈ 4:3 రేషియో మారిపోయింది. ఎలా మారిపోయింది? 8:7గా మారిపోయింది. 8/7గా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే 6 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు. అంటే ఇక్కడ 3x లీటర్స్ వాటర్ ఉంది. ఆ వాటర్కు 6 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు ఈ 4/3 రేషియో 8/7గా మారిపోయింది. ఒరిజినల్ మిక్చర్ ఎంత అన్నాడు. ఒరిజినల్ మిక్చర్ అంటే 4x. 4తో డివిజబుల్ అయితే ఆన్సర్ అవుతుంది. సర్చ్ చేద్దాం. 4 1 4 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 7x = 3 × 2 6x 6 × 2 12. x = 12. x = 12. మనం ఏం కనుక్కోవాలంటే ఒరిజినల్ మిక్చర్ కనుక్కోవాలి. ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంతనో కనుక్కోవాలి. ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ 4x. 4 × 12. 12 × 4 48. 48 ఆన్సర్. 48 ఆన్సర్. ఇలా కూడా వేయచ్చు. ఈ 2 మెథడ్ చేయండి. కాకపోతే నేను చెప్పిన ఫస్ట్ మెథడే ఫాలో కాండి. నెక్స్ట్ దీనికి కూడా సెకండ్ మెథడ్ వేద్దాం. ఇది సెకండ్ ప్రాబ్లంకు. ఫస్ట్ ప్రాబ్లం కూడా సెకండ్ మెథడ్ వేద్దాం. 5:1 రేషియోలో వైన్ వాటర్ ఉంది. వైన్ వాటర్ 5:1 రేషియోలో ఉంది. 5:1 ఆర్ 5/1 రెండు ఒకటే. ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది రేషియో కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుందాం. 5x/1x. ఈ 5:1 రేషియో మారిపోయి 5:2గా మారిపోయింది. 5/1 రేషియో 5/2 రేషియోగా మారిపోయింది. 5/1 రేషియో 5/2గా మారిపోయింది. ఎందుకు మారింది? 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇక్కడ వాటర్ అనేది ఇది ఇక్కడే యాడ్ చేయాలి. వాటర్కు వాటర్ యాడ్ చేయాలి. 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు 5/1 రేషియో 5/2గా మారింది. ఈ వాటర్ యాడ్ చేసినందుకు అలా మారింది. నెక్స్ట్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x = x + 5. x = 5. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ద క్వాంటిటీ ఆఫ్ వైన్ ఇన్ ద మిక్చర్. రెండు చోట్ల క్వాంటిటీ 5 అయింది. సో 5x = 5 × 5 25. ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. సో ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఈ మెథడ్ అయినా నేర్చుకోవచ్చు, నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ అయినా నేర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ మెథడ్ నేర్చుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఈ మోడల్లో ఇంకో ప్రాబ్లం చేద్దాం. చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇదే మోడల్లోనే IBPS క్లర్క్ మెయిన్స్ 2019 ప్రాబ్లం. ఏ వెజల్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. మిల్క్ అండ్ వాటర్ 5:3. ఏ వెజల్ కంటైన్స్ milk and water 5:3. If 20 liters of water is added to the vessel, the ratio of milk and water becomes 3:2. 20 liters వాటర్ యాడ్ చేస్తే ఈ రేషియో మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే 3:2గా మారిపోయింది. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్? ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చను ఒక వెజల్లో లేదా ఒక జార్లో 5 లీటర్స్ రేషియో, అది ఎగ్జాక్ట్ 5 లీటర్స్ కాదు, 5 parts మిల్క్ ఉంటే వాటర్ 3 parts ఉంది. దీంట్లోకి ఏం చేశారంటే ఒక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేస్తే 5:3 రేషియో మారిపోయి 3:2గా మారిపోయింది. 5:3 రేషియో 3:2గా మారిపోయింది. అయితే ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అన్నాడు. అంటే 5 parts, అంటే 5తో డివిజబుల్ అయితే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లు అన్నీ 5తో డివిజబుల్ అవుతాయి. సో ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. ఇది క్వశ్చన్. దీనికి ఫస్ట్ మెథడ్
మనము మిల్క్ 5 ఉంది, వాటర్ 3 ఉంది. వాటర్ 20 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే వాటర్ పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 3 ఉండేది 4, 5, 6 రేషియో కాబట్టి సింప్లెస్ట్ ఫామ్లో 20 ఇంక్రీజ్ కాకపోయినా ఎంతో కొంత ఇంక్రీజ్ కావాలి. కానీ ఇక్కడ ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ అయింది. నెక్స్ట్ మిల్క్ మనం ఏం డిస్టర్బ్ చేయలేదు. 5 ఉంటే 5 ఉండాలి, లేదా 10 ఉంటే 10 ఉండాలి. సో మిల్క్ కూడా మారిపోయింది. కాబట్టి ఈ రేషియోను మార్చుకుంటాం. ఇది మనం ఏజెస్లో, తర్వాత రేషియోలో, ఈ మిక్సర్ అండ్ రిలేషన్లో ఈ మెథడ్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ అర్థం చేసుకోవాల్సింది. దీన్ని మార్చుకుందాం. ఎలా మార్చుకుందాం అంటే ఇక్కడ మిల్క్ని డిస్టర్బెన్స్ చేయలేదు కాబట్టి మిల్క్ ఈక్వల్గా ఉండాలి. సో ఏ నెంబర్కి ఈక్వల్ చేసుకుందాం అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. 5, 3 ఎల్సిఎం 15 అంటే 15 ఈక్వల్ చేసుకుందాం. అంటే ఫస్ట్ రేషియోను 3తో మల్టిప్లై చేద్దాం. 15 కావాలంటే 5 ప్లేస్లో 3తో మల్టిప్లై చేస్తే రేషియో మొత్తం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 3, 5, 15, నెక్స్ట్ 3, 3, 9. ఇది మిల్క్ వాటర్ రేషియో. మిల్క్ వాటర్ రేషియో మనం 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మారిపోయింది రేషియో మారిపోతుంది. ఆ మారిన రేషియో రాసుకుందాం. మిల్క్ ఈక్వల్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ రేషియోను 5తో మల్టిప్లై చేద్దాం. 5తో మల్టిప్లై చేస్తే 5, 3, 15, నెక్స్ట్ 5, 2, 10. ఇప్పుడు మనం కనుక్కున్న రేషియో కరెక్ట్గా ఉంది. మిల్క్ 15 ఉండేది 15 ఉంది రేషియోలో. వాటర్ 9 ఉండేది 10 అయింది. అంటే 1 పార్ట్ వాటర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు వాటర్ పార్ట్ 1 ఇంక్రీజ్ అయింది 1 అంటే కనుక రేషియో కాబట్టి 20 యాడ్ చేస్తే 20 ఇంక్రీజ్ కాదు. రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది, కొట్లు కొట్టి రాసింటాం కాబట్టి. 1 పార్ట్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు. అంటే 1 పార్ట్ 20 లీటర్స్ అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత? ఒరిజినల్ మిక్చర్ ఫస్ట్ది, సెకండ్ది వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్చర్. రెంట్లో ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి రెంట్లో 15 అయింది. అంటే ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అంటే 15 పార్ట్స్ తీసుకోవాలి. 15 పార్ట్స్ ఎంత అంటే 300. ఆన్సర్ 300. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా వేద్దాం. సెకండ్ మెథడ్ కూడా నేర్చుకోవాల్సిందే, కానీ ఫస్ట్ మెథడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఇనిషియల్గా ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ వాటర్ రేషియో 5:3 రేషియోలో ఉంది. 5:3 ఆర్ 5/3 రెండు ఒకటే. A/B ఆర్ A/B ఆర్ A/B ఆర్ A/B. 5:3ని 5/3గా రాసుకున్నాం. 5:3ని 5/3గా రాసుకున్నాం. ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది 5x/3x అని రాసుకుందాం. 5x/3x అంటే x క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 5/3 వస్తుంది. ఈ 5/3 రేషియో 3/2 రేషియోగా మారిపోయింది. 5/3 రేషియో 3/2 రేషియోగా మారిపోయింది. 5/3 రేషియో 3/2 రేషియోగా మారిపోయింది. ఎందుకు? ఇక్కడ 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసినందుకు. వాటర్ యాడ్ చేయాలి, మళ్ళీ పైన యాడ్ చేయకూడదు. మిల్క్ అయితే మిల్కే యాడ్ చేయాలి. ఇది సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే x వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 10x 9x 3 × 3 9x అంటే x వస్తుంది. 3 × 2 60, x 60. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ ఎంత అన్నాడు. ఒరిజినల్ మిక్చర్లో మిల్క్ అంటే 5 పార్ట్స్ ఎంత? 5x ఎంత అంటే 5, 6, 30, 300. ఆన్సర్ 300. ఇలా వేయచ్చు. సో ఈ 2 మెథడ్, ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, 2 మెథడ్స్ నేర్చుకోండి. కానీ ఈ మెథడ్ మనకు అర్థం కావాలి. ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం CGL Type 2 2018 ప్రాబ్లం ఇది. An alloy contains copper and tin in the ratio 3:2. Copper and tin in the ratio 3:2. If 250 grams of copper is added, copper కింద కాపరే 250 grams కాపర్ యాడ్ చేస్తే then the copper in it becomes double the quantity of tin in it. దీంట్లో కాపర్ ఏమైందంటే టిన్ కంటే డబల్ అయింది. అంటే టిన్ 1 అనుకుందాం, అప్పుడు కాపర్ డబల్ అయింది అంటే 2 అవుతుంది. ఇది 2 అనుకుంటే ఇది 4 అవుతుంది. మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇది 2 అనుకుంటే ఇది 4, ఇది 1 అనుకుంటే ఇది 2, ఇది 10 అనుకుంటే ఇది 20 అవుతుంది. రేషియో కాబట్టి ఏది రాసుకున్నా మళ్ళీ ఫైనల్కు 2:1 వస్తుంది. సింప్లిఫై చేస్తే ఇన్ ఇట్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టిన్ ఇన్ ద ఒరిజినల్ అలోయ్. ఒరిజినల్ అలోయ్లో టిన్, కాపర్ కాదు, టిన్ ఎంత అన్నాడు. అంటే 2 పార్ట్స్ కనుక్కోవాలి. అంటే ఆప్షన్లో 2తో డివిజబుల్ అయ్యే నెంబర్ అవుతుంది.
ఆప్షన్లు అన్నీ టూతోనే డివిజిబుల్ అవుతాయి, ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. సరే చేద్దాము. ఇప్పుడు కాఫర్కు 3 పార్ట్స్ ఉంది. కాఫర్ యాడ్ చేస్తే కాఫర్ ఇంక్రీజ్ అవ్వాలి. 3 పార్ట్స్ ఉండేది 4 పార్ట్స్ 5 పార్ట్స్ రేషియో కాబట్టి సింప్లెస్ట్ అవ్వాలి, ఎంతో కొంత ఇంక్రీజ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వలేదు అంటే ఇప్పుడు ఈ రేషియోని మార్చుకోవాలి. టిన్ మనమేం డిస్టర్బ్ చేయలేదు. 2 ఉంటే 2నే ఉండాలి, ఇక్కడ 3 ఉంటే 3నే ఉండాలి కాబట్టి టిన్ని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని కూడా 2గా ఈక్వల్ మార్చుకుందాం. అప్పుడు మనకు న్యూ రేషియో వస్తుంది. కాపరు టిన్ను రేషియో తీసుకుందాం. ఫస్ట్ రేషియోను 3:2 అలాగనే రాసుకుందాం. సెకండ్ రేషియోను 2:1ని సెకండ్ రేషియోని 2తో మల్టిప్లై చేద్దాం. 2 2 4 2 1 2. ఇప్పుడు టిన్ 2 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్ అలాగనే ఉంది. టిన్ని మనం ఏం మార్చలేదు. కాఫర్ ఏం చేసామంటే 250 గ్రామ్స్ కాఫర్ యాడ్ చేసాం. యాడ్ చేసినందుకు 250 ఇంక్రీజ్ అవ్వదు. రేషియో సింప్లెస్ట్ ఫామ్లో కొట్లు కొట్టి రాసింటాం కాబట్టి ఎంతో కొంత రేషియోలో ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతుంది. 3 ఉండేది 4 అయింది అంటే 1 పార్ట్ కాఫర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు 1 పార్ట్ కాఫర్ ఇంక్రీజ్ అయింది అంటే 250 గ్రామ్స్ కాఫర్ యాడ్ చేసినందుకు. అంటే 1 పార్ట్ 250 గ్రామ్స్ అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఒరిజినల్ అలాయ్లో టిన్ ఎంత అన్నాడు. ఒరిజినల్ అలాయ్లో టిన్ ఎంత అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అంటే 500 గ్రామ్స్. 2 పార్ట్స్ 500 గ్రామ్స్. ఆన్సర్ 500 గ్రామ్స్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చేద్దాం. ఇనిషియల్గా ఒరిజినల్ అలాయ్లో కాఫర్ టిన్ను 3:2 రేషియోలో ఉంది. 3:2 ఆర్ 3/2. 3/2 రేషియోలో ఉంది అంటే 3x/2x రాసుకుందాం. x క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 3/2నే అవుతుంది. 3/2 రేషియో మారిపోయి 2/1గా మారింది. 3/2 రేషియో 2/1గా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? 250 గ్రామ్స్ కాఫర్ యాడ్ చేసినందుకు. అంటే కాఫర్ యాడ్ చేయాలి. పైన ఉంది కాఫర్, ఇది 3x, దీనికి 250 గ్రామ్స్ యాడ్ చేసినందుకు 3/2 రేషియో 2/1గా మారిపోయింది. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 4x అవుతుంది. ఇక్కడ 4x అవుతుంది. 4x మైనస్ 3x x ఈక్వల్ టు 250. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఒరిజినల్ మిక్చర్లో టిన్ ఎంత అన్నాడు. ఒరిజినల్ మిక్చర్లో టిన్ ఎంత? ఇది టిన్, ఇది కాఫర్, ఇది టిన్ అంటే 2 పార్ట్స్. 2x ఈక్వల్ టు 500 గ్రామ్స్. ఆన్సర్ 500 గ్రామ్స్. ఇది ఆప్షన్. సో ఫస్ట్ మెథడు, సెకండ్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాం.